ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే క్రెడిట్ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లోనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎంత క్రెడిట్ ఉందో ప్రజలే తీర్పిచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలకి ముఖం చూపించలేక తన అసత్య అబద్ధాలతోటి తన అవినీతి పత్రిక, తన కరపత్రికలో టన్నుల అచ్చులు మరి అబద్ధాల అసత్యాలు ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన మానుకుని అసెంబ్లీకి వచ్చి ఏ ప్రాజెక్టు మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ప్రాజెక్టు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి చాలా క్లియర్ గా డిస్కషన్ చేసుకోండి. అసెంబ్లీకి వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదే తెలుగుదేశం. ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుచేత అసెంబ్లీలో ఏ ప్రాజెక్టు మీదైనా, ఏ ఇరిగేషన్ మీదైనా చర్చకి వేళ మేము సిద్ధంగా ఉన్నాం. రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఒక చర్చా వేదిక, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక ప్రజా వేదికలోకి వచ్చి చర్చించండి తప్ప మీకు ఒక అవినీతి పత్రిక ఉందని, మీకు ఒక కరపత్రిక ఉందని టన్నులు అబద్ధాలు అచ్చులు కొట్టి ప్రజల్ని అయోమయం చేసేటువంటి పరిస్థితి వద్దని చెప్పి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ